ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకాలం నేనున్న చోటికి నువ్వు రాలేవు కాబట్టి నువ్వున్న చోటికి నేనొచ్చేశాను. నిన్ను ఎలా కలుస్తానా, ఎప్పుడు కలుస్తానా అని ఆతృతగా ఉంది. ఈసారి ఖచ్చితంగా నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాను. సత్య, ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? నా రూమ్లోకి వచ్చే ముందు నా పర్మిషన్ అడగాలి కదా. నా కొడుకు రూమ్ లోకి రావడానికి నేను పర్మిషన్ అడగాలా? అవును, అడగాలి. నేను పెద్దాన్నయ్యాను కదా. నా గర్భంలోకి వచ్చినప్పుడు నా పర్మిషన్ అడిగే వచ్చావా నువ్వు? ఆ, అది వేరు, ఇది వేరు. అది సరే, వెనకాలేముంది? ఏం దాచుకుంటున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏయ్, వకీల్ సాబ్ అబద్ధాలు చెప్తున్నాడు. నో. ఒరేయ్, ఆ ఫోటో నేను చాలా సార్లు చూశానురా. అవునా? ఈ ఫోటో బీరువాలో చూశాను, నీ పర్సులో చూశాను, పుస్తకాల్లో చూశాను, నీ మనసులో కూడా చూశాన్రా. నేనడక్కముందే చెప్తావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఎవర్రా ఈ అమ్మాయి? పేరేంటి? గర్భగుడిలో దేవతలా ఉంది తెలుసా? పేరు అవని, నా కాలేజ్ మేట్. నీ తర్వాత నేనిష్టపడే మనిషి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఈ అవని మాత్రమే. వర్షం కోసం ఎదురు చూస్తుంటే తొలకరి చినుకుల్లా నా జీవితంలోకొచ్చి వెళ్ళిపోయింది. మనసులో ప్రేమని పుట్టించి వెళ్ళిపోయింది. 7 ఏళ్లయింది మేం దూరమై. ఆమెతోనే 7 అడుగులు నడవాలి అనుకుంటున్నాను. గుర్తు చేసుకోకుండా 3 నిమిషాలు కూడా ఉండలేను. అందుకే అవనికే 3 ముళ్ళు వెయ్యాలి అనుకుంటున్నాను. మనిషి ఆయుష్ 100 ఏళ్ళైతే ఆ 100 ఏళ్ళు అవనితోనే జీవిత ప్రయాణం చెయ్యాలి అనుకుంటున్నాను. అవని ఎంత సౌమ్యురాలో అంత డేరింగ్ అండ్ డాషింగ్ కూడా. అవని గురించి తెలియడానికి నీకొక సంఘటన చెప్తాను, వినమ్మా. నేను లాయర్ అయిన మొదటి రోజుల్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇది. సభ్య సమాజం తలదించుకునే పని చేసిందని పీపీ గారు మాట్లాడారు. విలువలు డబ్బుతో కొనేయబడుతున్న రోజులివి. అందుకే నీ వంటి బాధితురాలు ఇలా గంతలు కట్టబడి ఉన్న న్యాయదేవత ముందు కన్నీటితో తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజం 2 వర్గాలుగా విడిపోయింది. బాధించబడే వర్గం, బాధిత వర్గం అంటూ వేరైపోయింది. అధికారాలు, హోదాలు, పదవులు రాజ్యం ఏలుతున్నాయి. అందుకే ఆడపిల్లలకు అన్యాయాలు ఎక్కువైపోతున్నాయి. నా దగ్గర ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడం వలన ఇంతసేపు మౌనంగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళని శిక్షించడానికి ఏ చిన్న ఆధారమైనా ఉంటే చెప్పు. 3 జీవితాంతం జైల్లో కూర్చునేలా నేను చేస్తాను. విక్కీ అతని స్నేహితులు నేరం చేశారని నిరూపించే ఆధారాలు, సాక్ష్యాలు లేనందున ఈ కేసును కొట్టివేసి ఆధారాలున్నాయి జడ్జి గారు.
జడ్జి గారు, ఈ ముగ్గురు ఈ అమ్మాయిని పాడు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారని నిరూపించే ఆధారమే సీసీ కెమెరా ఫుటేజ్ ఇది. సీసీ కెమెరా ఫుటేజ్ ని మాయం చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే నాకున్న సోర్స్తో నేను సంపాదించగలిగాను. ప్రొడ్యూస్ చేయండి సత్య గారు. ఆధారాల్ని పరిశీలించిన పిమ్మట విక్కీ అతని స్నేహితులు నేరం చేశారని రుజువైనది. ఎస్, మానభంగం అనైతికం. అందుకుగాను ఐపీసీ సెక్షన్ 376, 511 ప్రకారం ముగ్గురికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం జరిగినది. ఎస్. టైంకి వచ్చి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అవని. లాస్ట్ మినిట్లో వచ్చి ఓడిపోకుండా కేసు గెలిపించావు. నాదే ఉంది సత్య. నేను చేసింది కేవలం సహాయం, నువ్వు చేసింది సాహసం. అధికార పార్టీ మినిస్టర్ కొడుకుకి శిక్ష పడేలా చేశావు. ధర్మం వైపు ఉంటావు, న్యాయం వైపు ఉంటావు. అందుకే ఆ న్యాయ దేవతే నిన్ను గెలిపించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.